ఢిల్లీని తన్నేలు గంగపుత్రిలో ముందు గుజరాత్లో చాలా ప్రమాదకరాలు జరుగుతున్నా కదా. ఈ వీడియో ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళాలి. మాకు జడ్జీలు కావాలనేసి ఈ వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే వలసకు వచ్చిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సగ భాగము, గుజరాత్లో సగ భాగం ఉన్నారు. అంతే కర్ణాటక దొడ్డమంగళూరు మళ్ళీ చాలా ఊర్లు వెళ్తున్నారు. కానీ వాళ్ళందరూ సగం అయితే గుజరాత్ వచ్చిన వాళ్ళు సగం ఉంటారు జనాభా. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా ప్రభుత్వానికి వెళ్ళాలి. మొన్న రీసెంట్గా 4 days ముందు మనిషి పడిపోయాడు. పడిపోతే అతను 4 days హాస్పిటల్లో ఉంచారు. వాళ్ళ డ్రైవర్లు రెస్పాన్స్ అయ్యారు, ఓనర్ రెస్పాన్స్ అయ్యారు. అయినా కోమల్లో ఉన్న డబ్బులు అయ్యి అంబులెన్స్ బుక్ చేసి ఊరు పంపించడం జరిగింది. మనిషి చనిపోతే ఇక్కడ నుంచి శవం రావడానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. నెక్స్ట్ సముద్రంలో మనిషి పడిపోతే మనిషి దొరకడం లేదు. ఒకరు దొరికినా శవాన్ని ఇక్కడే కాల్చడం జరుగుతుంది. ఇలాంటివి అదే మన దగ్గర జరిగితే, ఆంధ్రాలో జరిగితే, మనం దగ్గరలో ఉంటాం కనుక శవం దొరికితే ఇంటికి వెళ్ళి ఏదో మనం ఎలా వీడైతే అలాగా దాని పరుస్తాము, మాకు చూస్తాము, అన్నీ చూస్తారు. ఎందుకంటే ఈ వీడియో పెట్టడం ఎందుకంటే చాలామంది ప్రమాదాలు జరుగుతున్నాయి. 4 daysలో 2-3 పడిపోయారు. దెబ్బలు కూడా తగిలేసి ఒకరు కోమలకి వెళ్ళి కూడా ఒకరు దెబ్బలు తగిలేసి ఇలాంటివి జరుగుతుంది. జనాభా ఎక్కువ ఉన్న కారణం వల్ల ఇలా జరుగుతున్నాయి కదా. అదే జనాభా మన ఆంధ్రాలో ఉంటే మన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో చూసుకుంటారు. ఈ వీడియో ఖచ్చితంగా చాలామంది చూడండి లాస్ట్ వరకు. ఒక బోట్లో ఒక అబ్బాయి పడిపోతే వాడు తాగేసి పడిపోవడం, లేకపోతే తాగకుండా పడిపోవడం, మందు తాగకుండా పడిపోవడం తెలియదు. ప్రజెంట్ అయితే వాడు తాగేసే పడిపోయిన అందరూ కూడా అనుకుంటున్నారు. ప్లీజ్ ఒక్కసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అతనికి ఎంత దెబ్బలు తగిలా, ఏం జరిగిందో. కోమల్లో ఉన్నాడు అబ్బాయి ప్రజెంట్. ఈయన కూడా వెళ్ళి అబ్బాయి తగిలితే వీడియో పెడతాం, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత కానీ తాగే వాళ్ళు కొంచెం తాగండి ప్లీజ్. కొంచెం అంటే వద్దల్లా కష్టపడతాం, కొంచెం తాగండి ప్లీజ్. ఎందుకంటే నేను ఒక డ్రైవర్, నేను కూడా అంత బాధపడతాను. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయి తను ఫోటో తీసుకున్నది నేనే. వాళ్ళ డ్రైవర్లు కూడా రెస్పాన్స్ అయ్యారు, ఓనర్లు రెస్పాన్స్ అయ్యారు. వాళ్ళ డ్రైవర్లను మాట విని వాళ్ళ ఓనర్లు డబ్బులు ఖర్చు పెట్టారు, చాలా డబ్బులు. అయినా ఊరికి పంపించడం జరిగింది. ఇదిగో అంబులెన్స్లో బుకింగ్ చేసి ఒక డాక్టర్ను అంబులెన్స్ని అయితే బుక్ చేస్తారు. ప్రజెంట్ అయితే అబ్బాయిని అంబులెన్స్లో పెట్టడం జరిగింది. పెడుతున్నాం కూడా ఉన్నాం, చూశారు కదా. అయితే లేదు, ఒక్కసారి మన ఆంధ్ర వాళ్ళు అంటే వేరే వాళ్ళకి వచ్చిన వారికి చెప్తున్నాను. ఈ అబ్బాయి ఎలా పడిపోవడా తెలియదు, కానీ తాగేసి పడిపోవడానికి అయితే మాత్రం అంటున్నారు. ఇక్కడ ఓనర్లు కూడా తాగేసే పడిపోయాలని అంటున్నారు. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇప్పుడు తాగేటప్పుడైనా తక్కువ తాగండి ప్లీజ్. ఎందుకంటే చూసారు కదా ఎంత ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన ఘోరం ఇది. ఓనర్లు అయితే చాలా రెస్పాన్స్ అయ్యారు, డ్రైవర్లు కూడా చాలా బాధపడ్డారు. ఇంకా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. ప్రతి ఒక్క డ్రైవర్ దీనికి రెస్పాన్స్ అవ్వండి. అంబులెన్స్ని అయితే ఆంధ్ర పంపించడం జరిగింది. ఇదిగో ఒక రోడ్తో పాటు 2 డ్రైవర్లు, ఒక డాక్టర్ దాంట్లో ఉన్నాడు, అంబులెన్స్ డ్రైవర్లు నుంచి దీంట్లో ఉన్న ఆక్సిజన్లు, డబుల్ ఆక్సిజన్లు అన్నీ ఉన్నాయి. ఈ అబ్బాయికి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నది అన్నీ ఉన్నాయి. మెడిసిన్తో సహా మొత్తంతో ఊరు పంపించడం జరిగింది. చూసారు కదా ఎంత ఇబ్బంది జరుగుతుంది వేరే వాళ్ళ డ్రైవర్లకి.